హలో హాయ్ గైస్, నేను ఈరోజు ఎక్కడికి వెళ్తున్నా అంటే ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్ని అయితే మీకు చూపించడానికి వెళ్తున్నా. అందుకే రూమ్కి తాళం వేస్తున్నా. సో నేను ఎక్కడికి వెళ్తున్నా అనేది మీకు ఒక సర్ప్రైజ్ లెక్క ఉంటుంది. అది మీరే గెస్ట్ చేయండి. నేను వెళ్ళే రూట్ని బట్టి మీకు అందరికీ తెలిసిపోతుంది నేను ఎక్కడికి వెళ్తున్నా అనేది. నిజంగానే మీరు ఆ ప్లేస్ని చూస్తే నిజంగానే మీరు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆ ప్లేసు మనం వెళ్ళే రూటు అలా ఉంటుంది కాబట్టి మీ అందరికీ నిజంగానే చాలా చాలా బాగా నచ్చుతుంది. ఇది మీకు తెలిసిందే కదా, ఇది మన శంషాబాద్ నుంచి అలా వెళ్తూ ఉంటే ముందుకి మనకి ఇది మన శంషాబాద్లో బస్ స్టాండ్ ముంగల వినాయక టెంపుల్. ఆ టెంపుల్ నుంచి అలా ముందుకు చక్కగా వెళ్తూ ఉంటే మనకి ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఏదైతే కనిపిస్తుందో లెఫ్ట్ సైడ్లో కనిపించేదే మన శంషాబాద్ బస్ స్టాండ్ అండి. ఇది కనిపిస్తుంది కదా, ఇదే మన శంషాబాద్ బస్ స్టాండ్. ఇలా మనం బస్ స్టాండ్ నుంచి ముందుకు వెళ్ళి అక్కడ నుంచి ఆ బ్రిడ్జ్ కింద నుంచి అలా మనం ముందుకు వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్లో మనకి ఎయిర్పోర్ట్ బావచ్చు ఉంటుంది. బిర్యానీ అయితే సూపర్ ఉంటుంది. సో యూటర్న్ తీసుకొని అలా ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడ మనకు తెలుసు కదా, మహబూబ్ నగర్, జడ్చర్ల ప్లస్ కర్నూలు, బెంగళూరు వెళ్ళే హైవే అండి ఇది. సో ఇది మన సంగీత మొబైల్ తెలిసింది అందరికీ, కొంచెం ఫేమస్ ఉంటుంది శంషాబాద్లో. మనం ఎక్కడికి వెళ్తున్నామో ఇది సస్పెన్స్. సో ఇది చూసుకోవచ్చు మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది. మీరు ఈ రోడ్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ. మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి, ఈరోజు ఏం చూడబోతున్నాం అనేది. సో ఈరోజు నేను చూపించేది మీకు ఎయిర్పోర్ట్ రోడ్ అండి. ఇది ఈరోజు మనం ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. ఎయిర్పోర్ట్లో అరైవల్, డిపార్చర్ ఎక్కడి నుంచి చేస్తారు అండ్ ఎయిర్పోర్ట్ రోడ్లో ఎలా వ్యూ ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది నేను క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మన ఎయిర్పోర్ట్ రోడ్. శంషాబాద్ నుంచి ఎయిర్పోర్ట్ వచ్చేసి 6 to 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఎయిర్పోర్ట్ రోడ్లో అయితే ఏ చిన్న మాత్రం కూడా ట్రాఫిక్ ఉండదండి. రోడ్లు కూడా చాలా చాలా నీట్గా ఉంటాయి. అండ్ రోడ్డు మధ్యలో నుంచి ఆ చెట్లు, నైట్ టైంలో ఆ లైటింగ్స్, వ్యూ చాలా చాలా సూపర్ ఉంటుంది. చూసారు కదా, మనకి ఎయిర్పోర్ట్ రోడ్లో అన్నిటికంటే ఎక్కువ కనిపించేది ఫ్లెక్సీలే, బ్యానర్లే చాలా కనిపిస్తాయి. ఏ చిన్న ఇది ఓపెన్ అయినా సరే మనకి దాంట్లోనే కనిపిస్తూ ఉంటుంది. సో నైట్ టైంలో వ్యూ చూడండి ఎంత చాలా బాగుందో. అసలు నాకైతే చాలా చాలా నచ్చుతుంది ఎయిర్పోర్ట్ రోడ్లో. అండ్ ఎర్లీ మార్నింగ్ టైంలో కూడా ఇంకా ఎయిర్పోర్ట్ రోడ్డు చాలా చాలా బాగుంటుంది. చాలా మంచిగా వస్తుంది వ్యూ అయితే. చూస్తున్నారు కదా, ఇదే మనకి ఎయిర్పోర్ట్ రోడ్డు. మనం ఆల్రెడీ ఎయిర్పోర్ట్లోకి ఎంట్రీ అయిపోయాము. సో ఇక కొంచెం ముంగల్కి వెళ్ళి యూటర్న్ తీసుకొని ఇలా ముందుకు వెళ్తూ ఉంటే మనకి ఇది విఐపీస్ వచ్చే రోడ్ అండి. ఇది విఐపీస్ వచ్చే రోడ్డు. అంటే మన పొలిటికల్ లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఈ రోడ్ని యూజ్ చేస్తారు. సో మన వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నీకు మళ్ళీ నేను ఎయిర్పోర్ట్ లోపల ఏముంటుంది, ఎలా ఉంటుంది అనేది పార్ట్ 2లో చూపిస్తాను.